నమస్కారం అండి. ఈరోజు నేను రాగిపిండి బెల్లంతో స్వీట్ చేస్తున్నాను. ఈ స్వీట్ చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. తప్పకుండా మీరు చేసుకోండి. రాగిపిండి బెల్లంతో ఈ స్వీట్ రెడీ చేస్తున్నాను. తర్వాత నేను ఇక్కడ 1 కప్పు రాగిపిండి 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. తర్వాత యాలకుల పొడి. వీటికి కావాల్సిన పదార్థాలు అంతేనండి. ఈ స్వీటు బాగుంటుంది. తర్వాత ఇప్పుడు నేను 1 కప్పు రాగిపిండి తీసుకున్నాను. స్వచ్ఛమైన రాగిపిండి, బెల్లం బాగా దంచుకొని 1 కప్పు తీసుకోవాలి. తర్వాత యాలకుల పొడి తీసుకోవాలి. తర్వాత ఈ రాగిపిండిని బాగా జల్లించుకొని దానిలో పిప్పి తీసివేసి తర్వాత ఈ విధంగా గిన్నెకి తీసుకోవాలి. తర్వాత ఈ రాగిపిండిలో జస్ట్ కొద్దిగా సాల్ట్ తీసుకున్న యాలకుల పొడి వేసుకోవాలి. బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసి రాగిపిండిని బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. రాగిపిండి బెల్లంతో మనకి ఎంతో ఆరోగ్యం అండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ స్వీటు. తర్వాత కప్పులో బెల్లాన్ని ఇప్పుడు గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసి బాగా మరిగించుకొని దాన్ని మరిగిన బెల్లాన్ని వడకట్టుకోవాలి. వేస్టేజ్ తీసేసి తర్వాత వడకట్టుకున్న ఆ బెల్లాన్ని మరలా గిన్నెలో వేసి బాగా మరిగించుకోవాలి. కొద్దిగా పాకం వచ్చేదాకా చేసుకొని రాగిపిండి కలిపెట్టుకున్న రాగిపిండిని ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి. ఉండలు కడుతూ ఉంటుంది, బాగా తిప్పుకోవాలి. మొత్తం దగ్గర పడిన తర్వాత దింపేసుకోవాలి. సింపుల్గా చేసే రాగి స్వీట్ అండి ఇది. దగ్గరకు వచ్చేసింది, ఇప్పుడు దింపుకోవాలి. తర్వాత వీటిలో జీడిపప్పులు అన్నీ వేసుకోవచ్చు, అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా నూనె వేసి అప్లై చేసుకోవాలి. తర్వాత తయారు చేసిన ఈ రాగి పిండిని వేసుకొని ప్లేట్ చుట్టూ సమానాంతరంగా చేసుకోవాలి. చల్లారిన తర్వాత బిళ్ళలుగా కట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లారిపోయింది. వేరే ప్లేట్లోకి తీసుకొని రివర్స్ చేసి ప్లేట్ తీసేసుకొని దాన్ని చాకుతో ముక్కలుగా కట్ చేసుకోవాలి. తీయని ఈ స్వీటు చక్కగా ఉంటుంది. రెడీ అయిపోయిందండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకోవడమే. చాలా బలమైన ఆహారము ఈ రాగి స్వీటు. అంతేనండి.